మున్సిపల్ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరితో పొత్తుండదని స్పష్టం చేశారు. జనసేన వారెవరూ తమ వద్దకు రాలేదని, తమతో చర్చలు జరపలేదని చెప్పారు. జనసేన కూడా రాజకీయ పార్టీ, వారు పోటీ చేస్తామని ప్రకటించడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఎక్కడైనా జనసేన మద్దతిస్తే తీసుకుంటామంటూ తెలియజేశారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్స్ ఇస్తామని స్పష్టం చేశారు బీజేపీ చీఫ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తనకు వ్యతిరేకంగా ఎవరూ సమావేశం పెట్టుకోలేదన్నారు. బీజేపీ ఎంపీలు విడిగా సమావేశం కావడంలో తప్పులేదని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం మీదనే ఎంపీలు చర్చించారని తెలియజేశారు. తనకు పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలంతా మద్దతుగా ఉన్నారని తెలిపారు రామచంద్రరావు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అభ్యర్థి దొరకలేదని, బీఆర్ఎస్ ఉనికి కోల్పోయిన పార్టీ అని ఎద్దేవా చేశారు. ఇక బీజేపీ చీఫ్ రామచంద్రరావు వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, వివరాలేంటి? ఖచ్చితంగా వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ జనసేనతో కావచ్చు, టీడీపీతో కావచ్చు, లేదంటే ఇతరత్ర పార్టీలతో ఎలాంటి పొత్తు ఉండదు, ఒంటరిగానే ముందుకు వెళ్తాం అనేది రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. దానికి సంబంధించి గత ఎన్నికల్లో కూడా సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, లేదంటే గత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కావచ్చు, అంతకుముందు జరిగిన ఎన్నికల్లో కావచ్చు, ఇక్కడ ఉనికిలో లేని పార్టీలతోటి ఎప్పుడు కూడా పార్టీ పొత్తు ఉండదు, ఒంటరిగానే వెళ్తాం. ఉనికిలో ఇక్కడ తెలంగాణలో ఉనికిలో లేని పార్టీలతో పొత్తు పెట్టుకుంటే మాత్రం బీజేపీకి డ్యామేజ్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే పురపాలక ఎన్నికల్లో ఎలాంటి పొత్తు ఉండదు. ఒకవేళ జనసేన ఇక్కడ పోటీ చేస్తుంది అని ప్రకటిస్తే తప్పు లేదు. ఒకవేళ కొన్ని మున్సిపాలిటీల్లో ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ ఏరియాలో గ్రామీణ ప్రాంతాల మున్సిపాలిటీల్లో ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కొన్ని సర్దుబాట్లు జరుగుతాయి. ఒకవేళ వాళ్ళు వచ్చి మాట్లాడితే కనుక సర్దుబాట్లు జరిగితే చేసుకుంటామన్నది అయితే ఆయన అభిప్రాయపడినట్టుగా చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే గతంలో కూడా ఈ పొత్తుల అంశం వచ్చేసరికి ఎన్నికల ముందు పొత్తుల అంశం బీజేపీకి డ్యామేజ్ చేస్తూ వస్తుంది. గత పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, జూబ్లీ ఉప ఎన్నిక కావచ్చు, లేదంటే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఇట్లాంటి అంశాల్లో బీజేపీకి పొత్తుల అంశము, ఎన్నికల ముందు పొత్తుల అంశం బీజేపీకి డ్యామేజ్ చేస్తూ వస్తుంది గతం నుంచి కూడా. ఇప్పుడు కూడా అదే ధోరణి కనిపిస్తోంది. మళ్ళీ జనసేనతో పొత్తు, మళ్ళీ బీజేపీ ఇటు లోకల్ గా బీఆర్ఎస్ తో పొత్తు, అటు టీడీపీతో పొత్తు ఉంటుంది ఇక్కడ అన్న వార్తలు పెద్ద ఎత్తున వస్తుండడంతో ఆయన చాలా క్లారిటీగా ఇచ్చినటువంటి సందర్భము. ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో అయితే పొత్తు అనుకోలేదు, ఒంటరిగానే పోతాము. ఒకవేళ జనసేన ఆ విధమైనటువంటి ఏమైనా అంశాలు మా దృష్టికి తీసుకొస్తే కనుక ఆలోచిస్తామనేది అయితే ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తాము, ఎవరిని మా ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు కూడా రహస్య సమావేశాలు ఏర్పాటు చేయలేదు. అందరూ కూడా మా అధ్యక్షుడిగా ఉన్న రామచంద్రరావుకు అందరూ కూడా నాకు మద్దతుగా ఇస్తున్నారన్నది కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వెంకట, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని మున్సిపాలిటీలలో కూడా మేము పోటీ చేస్తామంటూ కూడా జనసేన ఇదివరకే ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. కానీ కొన్ని మున్సిపాలిటీకి సంబంధించిన ఆ స్థానాలలో మాత్రమే జనసేన అయితే బలంగా ఉంది. మరి ఒకవేళ పొత్తు పెట్టుకోవాల్సి వస్తే బీజేపీతోనే పొత్తు ఉండే అవకాశాలు ఉంటాయా? ఇంకా ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు జనసేనకి ఇచ్చింది. దాదాపు 18 నుంచి 21 మధ్యలో అసెంబ్లీ స్థానాలు జనసేన కేటాయించింది. ఏ ఒక్క సీట్లో కూడా జనసేన తెలంగాణలో గెలవలేదు. అది బీజేపీకి చాలా మైనస్ అయ్యిందనేది బీజేపీ అంచనా వేస్తోంది. అట్లాంటి సందర్భంలో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక తెలంగాణ పార్టీ కాదు జనసేన, కేవలం ఆంధ్ర పార్టీ అనే సెంటిమెంట్ ఇక్కడ బలంగా ఉన్న నేపథ్యంలో ఈ అంశాలు కూడా బీజేపీ పరిగణలో తీసుకుంటుంది. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే జనసేనతోనే ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద కూడా ఆలోచన చేస్తుంది. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే జనసేన ఒకవేళ బీజేపీకి వచ్చి ఆ ప్రతిపాదనలు ఏమైనా పెడితే కనుక ఆలోచిస్తామనేది అయితే చెప్తోంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక మున్సిపల్ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. ఇంతవరకు జనసేన నేతలు ఎవరూ కూడా తమను సంప్రదించలేదని, ఒకవేళ సంప్రదిస్తే పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది అంటూ కూడా ఆయన స్పష్టం చేసిన సందర్భాలున్నాయి.